తెలియజేస్తూ ఉన్నాం. చేరువచ్చిన సంఘానికి, ప్రజలకి ఈ ఆరాధనను ప్రేమించి ఆయన సన్నిధిలోకి వచ్చిన ప్రతి వారికి కూడా ఈ సాయంకాల దీవెనలు శుభములు తెలియజేస్తున్నాం. దేవుడు మనము దీవించిన గాక. దేవుని వారి ద్వారా పరిశుద్ధ గ్రంథంలోని మత్తయి సువార్త 23వ అధ్యాయము 1 నుండి 9 వరకు మనము చదువుకోగా విన్నాం. సమయంలో 5వ వచనం నుండి చదువుతాం. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను ఆ మనుష్యుల చేత పిలువబడుటయు కోరుదురు. ప్రభునందు దేవుని వార్తారా దేవుని మాట జ్ఞాపకం చేస్తూ ఉంది. 6వ వచనంలో యేసు ప్రభుల వారు ఆయన తన శిష్యులకు ఈ విధంగా జ్ఞాపకం చేస్తున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు వారిద్దరు కూడా మోషే పీఠం మీద కూర్చొని ధర్మశాస్త్రము లేదా దేవుని మాటలను వారు బోధిస్తారు, వారు చెప్తారు. మీరు వారు చెప్పు వాటన్నిటినీ మీరు అనుసరించాలి. ఎందుకంటే చెప్పేది ఎవరైనా దేవుని వాక్యములో ఉండి లేఖనాలను ఆధారం చేసి లేఖనాలను చూపించి మాట్లాడతారు కనుక చెప్పినవి మీరు అనుసరించండి అని అంటూ, కానీ వారి క్రియల చొప్పున చేయకండి అన్నాడు. క్రియల చొప్పున మీరు చేయకండి అన్నాడు అంటూ క్రిందికి వచ్చేసరికి 6వ వచనంలో విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో కూడా అగ్రస్థానములను లేదా అగ్రపీఠములను సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడతాయి కోరుతులు. మీరైతే అలాగునా చేయవద్దు అన్నారు. నేటి ఆధునిక దినాల నుండి లేదా పాత నిబంధన కాలం నుండి యేసు ప్రభుల వారి కాలముల నుండి కూడా సమాజంలో ఈ పీఠం, మన భాషలో చెప్పాలి అంటే ఈ కుర్చీ అనేటువంటిది సమాజంలో ప్రతి వారిని కూడా ఆకర్షిస్తుంది. అర్హత ఉన్నా అర్హత లేకపోయినా, యోగ్యులైనా అయోగ్యులుగా ఉన్న కుర్చీ ఆ మనుషుడిని ఆకర్షిస్తుంది. కుర్చీ ఆకర్షిస్తుందా, మనుషుడు ఆకర్షిస్తున్నాడా? కుర్చీ కాదు, మనిషి కుర్చీని ఆకర్షిస్తున్నాడు, చూస్తున్నాడు. కుర్చీ నీవు రావద్దు అనదు, కుర్చీ నేను రావద్దు అని అన్నది. అందరినీ ఎవరు వచ్చినా అది చేర్చుకుంటారు. కానీ మనుషుడే దానిని చేజిక్కించుకోవాలి అనేటువంటి ప్రయత్నం ఎక్కువైపోయింది. అయితే ఇక్కడ ఈ అగ్రపీఠము అనేటువంటిది ఏమిటో మనకు తెలియాలి. అగ్రపీఠం అంటే ఏమిటో మనకు తెలియాలి. అగ్రపీఠము అనేటువంటిది తెలియకుండా దాని వైపు చూడటము, దాని గురించి ఏదో మాట్లాడుకోవడము, దాని గురించి రకరకాలైనటువంటివి మనం వినియోగించుకోవడం కాదు. బైబిల్ గ్రంథము
ఈ అగ్రపీఠముల గురించి ఏమి జ్ఞాపకం చేస్తుందంటే, సంత వీధులలో కానీ లేదా సమాజ మందిరం అనగా ఇటువంటి దేవాలయములో ఉన్నటువంటి ఈ సమాజ మందిరములో ఉన్నటువంటి ఈ అగ్రపీఠం ఏదైతే ఉందో ఆ పీఠము చాలా గౌరవనీయమైనటువంటి పీఠం. గౌరవనీయమైనటువంటి స్థలం, గౌరవనీయమైనటువంటి స్థానం. ఆ స్థానంలో కూర్చోవాలి అని అంటే నేను ముందుగా తెలిపినట్టుగా అసలు ఎవరు కూర్చుంటారు, అక్కడ ఏమి ఉంది అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మనము దేవుని మాటల ప్రకారము మనం జ్ఞాపకం చేస్తే ఈ సమాజ మందిరములో ఉన్నటువంటి ఈ అగ్రపీఠం ఏదైతే ఉందో, ఎగ్జాంపుల్ మనం జ్ఞాపకం చేస్తే మనం పుల్పీఠ అంటాం. నేను కూర్చునేటువంటిది సేవకుడిగా అభిషేకించబడిన వాడిగా ఎవరు కూర్చున్నా దాన్ని పీఠము అంటారు, స్థానం. దానిని అగ్రపీఠము అని అంటారు. మన బ్యాప్టిస్ట్ కాన్స్టిట్యూషన్లోకి వస్తే రెవరెండ్ అనేటువంటి ఆర్డినేషన్ లేకుండా ఎవరు కూడా దాని మీదకి ఎక్కడానికి వీల్లేదు. సువార్థికులు ఎక్కడానికి వీల్లేదు. సేవకులు అని కరపత్రాలు పంచే వారు ఎక్కడానికి వీల్లేదు. మేము బ్రదర్ అని చెప్పుకునే వాళ్ళు ఎక్కడానికి వీల్లేదు. బాప్టిస్ట్ కాన్స్టిట్యూషన్ ప్రకారం 1935లో రిచర్డ్ బాంకే అనేటువంటి ఆయన ఈ బాప్టిస్ట్ కాన్స్టిట్యూషన్ రాశారు. అందులో ఆయన పొందుపరుస్తాడు చాలా సంగతులను. బాప్టిస్ట్ సంఘము, బాప్టిస్ట్ విధి విధానాలు, తదుపరి బాప్టిస్ట్ విశ్వాసులు, బాప్టిస్ట్ యొక్క ఆ కూటములు, బాప్టిస్ట్ యొక్క ఆ కార్యవర్గము, బాప్టిస్ట్ యొక్క కాపరి, గృహకుడికలు, ఆ తరువాత విశ్వాసులను దర్శించుట, బాప్తిస్మములు ఇచ్చుట, వివాహములు చేయుట, సమాధులు చేయుట, ఇవన్నీ కూడా ఎలాగున చేయాలి ఏంటి అనేటువంటిది ఆయన అన్ని అందులో పొందుపరిచారు. కొన్ని సంవత్సరాల వరకు దాదాపుగా నేను అనుకుంటాను బహుశా 2000 సంవత్సరాల వరకు, దాదాపుగా 50-60 సంవత్సరాల వరకు ఈ బాప్టిస్ట్ సంఘాలన్నీ కూడా బాప్టిస్ట్ కాన్స్టిట్యూషన్ ప్రకారమే నడిచాయి. తదుపరి కొత్తకు వింత పాతకు రోత అన్నట్లుగా సమాజంలోనికి, సంఘంలోనికి కొత్త పద్ధతులను తీసుకొచ్చారు. కొత్త పద్ధతులను ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇంతకు మునుపు బాప్టిస్ట్ సంఘాలలో స్తుతి ఆరాధన అనేటువంటిది ఉండేది కాదు. ఇది కొత్తగా ఇందులోనికి ప్రవేశపెట్టింది. ఎవరు నుంచి పెట్టబడింది అని అంటే నేను ఆ పేరు చెప్పను, కానీ కొత్తగా ప్రవేశపెట్టింది. దానికి మనం అడిక్ట్ అయిపోయాం. స్తుతి ఆరాధన అంటే ఏం చేస్తున్నాం? మనం ఏం చేయట్లేదు కదా. మనము లేచి నిలబడి ఓ పాట పాడుతూ దైవనామాన్ని స్మరిస్తున్నాం కదా అని అంటారు. అది మధ్యకాలంలో వచ్చింది కనుక అది మనము వాడేటువంటి పాటలకు మనం దానికి అడిక్ట్ అయిపోయి కొత్తగా తెచ్చి మనం చర్చిలోకి పెట్టుకున్నాం. ఇప్పుడు కాదన్నాం అనుకోండి, స్తుతి ఆరాధన చేస్తే ఈయనకేందంట కష్టం అని. ఇలాగున చాలా కొత్తటువంటి సంగతులన్నీ కూడా దేవాలయంలోనికి, బాప్టిస్ట్ సంఘంలోనికి వచ్చేసాయి. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేయబడినటువంటి ఈ అగ్రపీఠము అనేటువంటిది ఏదైతే ఉందో, అగ్రపీఠము అనేటువంటిది చాలా గౌరవనీయమైనటువంటి స్థలం.
చాలా ప్రత్యేకమైనటువంటి స్థలం. అక్కడ ఎవరైనాను ఒక మనుషుడు కూర్చున్నాడు అనంటే, అక్కడ ఎవరైనాను ఒక వ్యక్తి కూర్చున్నాడు అనంటే ఆ వ్యక్తి దేని ముందు కూర్చున్నాడు అని మనం జ్ఞాపకం చేస్తే ఆ మనుషుడు నిబంధన మందసం ఎదుట కూర్చున్నాడు. నిబంధన మందసం ఈ పులిపీటును ఇప్పుడు మనం పులిపీటు పెట్టుకున్నాం, కానీ అది నాలో నిబంధన మందసం. అందులో 10 ఆజ్ఞలు కలిగినటువంటి 2 పలకలు, చిగురించిన ఆహారం కర్ర, అలాగనే మన్నా కలిగిన పాత్ర, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. దానికి ఎదురుగా మీరు కూర్చునేటువంటి వారు, దానికి ఎదురుగా మీరు కూర్చునేవారు. తర్వాత కూర్చునేవారు ఎవరు? విందులలో అగ్రస్థానములలో కూర్చునేవారు ఎవరు అనంటే ఆ దినాలలో ఎన్నిక చేయబడినటువంటి పెద్దలు అంటే మన పెద్దలు కాదు. అప్పుడు అనుకో, దేవుడు మోషేకి చెప్తాడు, మోషే ప్రజలలో నుండి ఒక్కొక్క కుటుంబంలో నుండి 6 మందిని, నాకు టోటల్గా 70 మంది పెద్దలు కావాలని అంటాడు. 70 మంది పెద్దలు కావాలి. ఈ 70 మంది పెద్దలను నీవు తీసుకొని సీనాయి మీదకి తీసుకొని రమ్మంటాడు. 70 మంది పెద్దలు అనగా కుటుంబానికి 6 వేసుకుంటే 12 × 6 ఎంతమంది అవుతారు? 72. ప్రభువు ఎంతమందిని రమ్మన్నాడు? 70 మందిని రమ్మన్నాడు. 72 మంది అయ్యారు. ఎవరిని ప్రక్కన పెట్టాలా? నువ్వు 6 అన్నారనుకోండి, నా కుటుంబం ఎన్నికలేదా అంటాడు. అందుకే దేవుడు ఆ దినాలలోనే జ్ఞాపకం చేశాడు. ఎవరిని తీసుకొని రావాలేనో, ఎవరిని ఏం చేయాలో నేను జ్ఞాపకం చేస్తానని దేవుడు మోషేకు ఒక ప్లాన్ చెప్తాడు. ఆ ప్లాన్ ప్రకారం చేస్తాడు. 70 మందిని పైకి తీసుకుని వెళ్తాడు. క్రింద 2 ఉంటారు. జ్ఞాపకం చేసుకో. 70 మంది పైకి వెళ్తే 70 మంది మీద దేవుని ఆత్మ దిగి వస్తుంది. దేవుని ఆత్మ చేత వారు మాట్లాడుతూ ఉంటారు. క్రింద ఉన్న 2 కూడా దేవుని ఆత్మ చేత నింపబడతారు. వాళ్ళు పెద్దలు. ఆ విధంగా దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి పెద్దలు. రెండవది అగ్రస్థానములలో ఎవరు కూర్చోవాలి అంటే, మొదటిది పెద్దలు, రెండవది న్యాయాధిపతులు. న్యాయమును జరిగించు వారిని మాత్రమే అక్కడ కూర్చోబెడతాడు. అందుకే మోషేకు తన మామ అయినటువంటి యిత్రో ఒక సలహా ఇస్తాడు. మోషే, ఒక్కడికి భారమైపోతుంది, కష్టమైపోతుంది, కాబట్టి నేను ఒక ఉపాయం చెప్తాను, ప్లాన్ చేస్తాను, దాని ప్రకారం నువ్వు చెయ్యాలి. 1000 మందికి ఒకడిని, 100 మందికి ఒకడిని, 50 మందికి ఒకడిని, 10 మందికి ఒకటి. మనం జ్ఞాపకం చేస్తే సుప్రీంకోర్టు, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, ఈ విధంగా న్యాయమును జరిగించువారు న్యాయాధిపతులు. మూడవది ఎవరు అనంటే వైద్యులు. ఈ విధమైనటువంటి వారిని ఆ పీఠముల మీద కూర్చునేటువంటి అధికారాన్ని, అవకాశాన్ని దేవుడు కల్పించాడు.
ఒకటి పెద్దలు, రెండవది న్యాయపరులు, మూడవది వైద్యం. వీరు మాత్రము అక్కడ కూర్చున్నారు. వీరు అక్కడ కూర్చున్న వీరందరి ఫేసులు ఎవరి వైపు ఉంటాయి అని అంటే సమాజం వైపు ఉంటాయి. ముందుగా నేను ఎవరి వైపు నిలబడ్డాను? మీ వైపే. అందరు నాకు కనపడతారు, నేను మీ అందరికి కనపడతాను. అక్కడ ఉన్నటువంటి వారందరి యొక్క ముఖాలు సమాజం వైపు చూస్తూ ఉంటాయి. రెండవది, అక్కడ కూర్చున్న వారి ముఖములన్నీ కూడా ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి మందసం వైపు తమ ఫేసులన్నీ, ముఖాలన్నీ కూడా మందసం వైపు ఉంటాయి. ఏ మనుష్యుడైనను సరే అపవిత్రుడై, ఏ మనుష్యుడైనను యోగ్యత లేని వాడై, ఎవరైనను సరే తనను తాను హెచ్చించుకొని ఆ పీఠము దగ్గరికి వెళితే ఇక ఆ శిక్ష మనం చెప్పవలసిన అవసరం లేదు. దేవుడిచ్చేటువంటిది అలాగే ఉండేటువంటి. అందుకే ఆ పీఠము మీదకి ఎక్కినటువంటి వారు, ఆ పీఠము మీద కూర్చున్నటువంటి వారు ఎవరైనా సరే బోధించినప్పుడు దైవ గ్రంథములో నుండి మాత్రమే బోధిస్తారు. బోధించేటప్పుడు లేఖనాలను మాత్రమే బోధిస్తారు. అందుకే యేసు ప్రభుల వారు అక్కడ అన్నారు 23:2 చూడండి, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చున్నవారు కనుక వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి కైకొనండి. మీతో చెప్పేవన్నీ కూడా, మీతో చెప్పినవన్నీ కూడా అనుసరించండి, కైకొనండి, వాటి ప్రకారం నడుచుకోండి. ఇది అక్కడ వరకు. క్రిందికి దిగిన తర్వాత వారి జీవితాలు ఎలా ఉంటాయనంటే క్రింద అన్నాడు, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుతురే గాని చేయరు. వారు చెప్పుదరనే కానీ వారు చేయరు. అంటే పీఠం మీద కూర్చున్నటువంటి వాడు ఏ స్థానంలో ఉంటాడు చూడండి. అందుకే పీఠం మీద కూర్చోవాలి అని అంటే, ఒక విధంగా చెప్పాలి అని అంటే, మనకు తెలియదు కాబట్టి, వాస్తవాలు తెలియదు కాబట్టి మనం పోయి కూర్చుంటాం. కానీ పైన కూర్చోవాలంటే ఇక్కడ ఉండాలి. ఎందుకు? అది దేవుని శక్తి, దేవుని సన్నిధి. దేవుడు ఇచ్చేటువంటి దానిని తప్పకుండా యు హావ్ టు ఫేస్ ఇట్. దేవుడు ఏదిస్తే నీవు దానిని ఎదుర్కోవాలి. దీవెనిచ్చినా ఎదుర్కోవాలి, ఆయన ఇంకేది ఇచ్చినా ఎదుర్కోవాలి. అందుకే ప్రభువు శిష్యులతో అన్నాడు, శాస్త్రులు పరిసయ్యులు 2 తలంపులు కలిగినటువంటి వారు కనుక మీరు వారి వలె మీరు ఉండవద్దు, కోరవద్దు అన్నాడు. ఒరిజినల్గా అగ్రపీఠములు ఎవరు కూర్చోవాలి ఏంటి అనేటువంటిది చూస్తే ఇవి విశేషాలు. కానీ నేటి ఆధునిక మానవుడు, నేటి దినాల్లో ఉన్నటువంటి వాడు ఏ విధముగా తయారైపోయాడు అని అంటే చూడండి, నేను అది కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, నా సహోదరులారా మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మొహమాటము గలవారై ఉండకుడి. ఏ విధంగా ఉండకూడదట? మొహమాటం. అయ్యో ఏమనుకుంటాడు, ఇవ్వద్దు. మొహమాటము లేని వారై ఉండకుడి, గలవారై.
మొహమాటము గలవారై ఉండకుడి. తర్వాత 2వ వచనం, ఎలాగనగా బంగారపు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవు అక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనస్సులలో భేదములు పెట్టుకొని చూడండి అని అన్నాడు. మొహమాటము గలవారై ఉండకుడి అని అన్నాడు. యేసుక్రీస్తు విశ్వాస విషయంలో మొహమాటము గలవారై ఉండకుడి అని అన్నాడు. ఎందుకంటే క్రింద బంగారపు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఒకడు సమాజ మందిరములోనికి దేవాలయంలోనికి వస్తే మురికి బట్టలు కట్టుకుని వాడు మీదుట కనబడినప్పుడు ఉంగరమును ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి పిలిచి వారికి సన్మానం చేసి ఈ మంచి స్థలమందు కూర్చున్నామని చెప్పడానికి మీరు సిద్ధము కావాలి. ఇవి చేయొద్దు అని అంటాడు. నిజానికి ఇవి ఎవరిని చేస్తాం మనం? ఎవరికి చేస్తామంటే పొలిటీషియన్ చేస్తాం. మన దగ్గరకు వస్తే ఏదైనా చేస్తారేమో అని ఆశతో చేస్తాం. ప్రభు అన్నాడు, దేవుని మాట సాక్షాత్తు యేసు ప్రభు సహోదరుడు ఆయన మాట్లాడుతూ ఆయన అన్నాడు, మీరు మొహమాటము గలవారై ఉండకుడి అని అన్నాడు. ఈ బంగారపు ఉంగరమును ప్రశస్తమైనటువంటి వస్త్రములు ఎవరు ధరించుకుంటారు? ఎవరు ధరించుకుంటారు? మాట చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయము 22వ వచనం చూడండి. 15 అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, ప్రొవిన దూడను తెచ్చి వధించుడి, మనము దీన్ని సంతోషపడదుము. ఏమంటున్నాడు ఇక్కడ 22లో? దాసులను చూచి ప్రశస్త వస్త్రములను త్వరగా తీసుకొని రండి, బంగారపు ఉంగరమును తీసుకొని రండి, వారి పాదములకు క్రొత్త చెప్పులను మీరు తొడిగించండి అంటున్నాడు. యాకోబులో ఈయనేమన్నాడు? ఎలాగనగా బంగారపు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు. ఇక్కడ బంగారపు ఉంగరము ప్రశస్త వస్త్రం పెట్టుకొని ఒకడు సమాజ మందిరములోనికి వస్తే అని అన్నాడు. లూకాలో మనం జ్ఞాపకం చేస్తే బంగారపు ఉంగరమును ప్రశస్త వస్త్రములను ధరించుకున్నవాడు, ధరింపజేయబడినటువంటి వాడు ఎవడు అనంటే దేవునికి తండ్రికి దూరమైపోయి సమస్తమును కూడా పాడు చేసుకొని తన ఆధ్యాత్మిక స్థితిని అంతా కూడా నష్టపరుచుకొని తిరిగి తండ్రి దగ్గరకు వచ్చినవాడు. అందుకే అన్నాడు, యేసుక్రీస్తు విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. చెప్పగలిగినది ఏదైనా ఉంటే, చేయగలిగినది ఏదైనా ఉంటే నిర్మోహమాటకంగా దైవ వాక్య ప్రకారం మీరు చేయండి. ఎందుకంటే ఆ పీఠము అనగానే అందరికీ ఆశనే.
ఆ పీఠం అనగానే అందరూ కోరుకుంటారు, అందరూ కోరుకుంటారు. నిజంగా నేటి దినాల్లో కూడా ఆ పీఠాన్ని నాతోనే ఆ పీఠమే కాదు, ఏదైనాను మనము కోరుకున్నప్పుడు, ఏదైనాను మన చేతుల్లో ఉన్నప్పుడు, ఒక అలంకారం మనం కలిగి ఉన్నప్పుడు దీనికి న్యాయం చేకూరుస్తున్నాము. కనీసం నిలబడి 10 మాటలు మనము చెప్పగలుగుతామా? పరీక్షించుకోవాలి. ఎందుకు అనంటే ఇది సామాన్యమైన సహజమైనటువంటిది కాదు. సామెతల గ్రంథము 25వ అధ్యాయము సామెతల గ్రంథము 25వ అధ్యాయము సామెతల గ్రంథము 25వ అధ్యాయము 5వ వచనం చూడండి. రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును. ఎవరిని తొలగిస్తే? ఎవరి ఎదుట నుండి? ఆయన ఎవరు? ఆయన రాజులకే రాజు. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. దేవుని మాట అంటుంది, రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును. తర్వాత రాజు ఎదుట దంభముగా చూపకము. రాజు ఎదుట దంభముగా చూపకము. గొప్పవారున్న చోట నిలువకము. ఎవరన్నా ఒక పెద్ద మనిషి కనపడితే సార్ వారి ఎదుట ఇక మనం చెప్పుకుంటాం, మాదింత మేమింత. వారిని దేవుని మాటలోండి ఎలాగున్నా జ్ఞాపకం చేస్తుందో. రాజు ఎదుట డంబము చూపకము. ఆయన నువ్వు చెప్తే వింటాడు, వెళ్ళిపోతాడు. కానీ నీ ప్రక్కన ఉన్నటువంటి వారు ఉన్నారు, నువ్వేంటో తెలిసిన వారు, వాళ్ళు నమ్మరా? నువ్వేంటో తెలియదు వారికి. తర్వాత మాట జ్ఞాపకం చేయబడింది, గొప్పవారున్న చోట నిలువకము. తరువాత నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట, చూడండి, నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒక్కడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్పుట మేలు కదా. ఎందుకు నీకు తొందర? ఎందుకు నీకు తొందర? ఆ బీజం కొరకు ఎందుకు నీకంత ఆశ? చూడండి, దేవుని మాట ఎంతగా జ్ఞాపకం చేస్తుందో. ఒకడు నిన్ను తగ్గించుట కంటే, నువ్వు వెళ్ళి కూర్చున్నావు. చాలా సందర్భాలు చూడండి, ఏదైనా ప్రత్యేక కార్యక్రమంలో పెళ్ళో లేకపోతే మన ఆర్గనైజ్ మీటింగ్ అవుతుంది కదా, 10 చేతిలో 7 చేతులు ఏం చేస్తాం, మన పెద్దలకి గెస్ట్ పిలువన్నారు. చూడండి, వచ్చిన వారిని మనకు పిలువబడిన వారు వచ్చి వాళ్ళు కూర్చున్న తర్వాత పిలుపు లేని వారు, అంటే మనము గుర్తించని వారు కూడా వస్తారు. కుర్చీలన్నీ నిండిపోయి అప్పుడు ఏం చేస్తాం? పిలిచి వాళ్ళు వచ్చే వాళ్ళకు కూర్చున్నారు. అక్కడ నిన్ను కుర్చేసి కూర్చోబెట్టారేమో నీకు అనిపిస్తుంది, నిన్ను కుర్చేసి కూర్చోబెట్టారేమో, కానీ నువ్వు ఆల్రెడీ అక్కడ తగ్గించబడ్డావు. ఎందుకు? నీకు పిలుపు లేదు అక్కడ. నీవు కనబడ్డావు కనుక సరే మొహమాటముతో అక్కడ కూర్చోబెట్టారు, కానీ యథార్థంగా అక్కడ ఉండదు. అందుకే దేవుని మాట చూడండి,
నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే నీవు అక్కడికి వెళ్ళక మునిపే దానిని ఏర్పాటు చేసినటువంటి ఆ మనుషుడు నిన్ను పిలవాల. నీవు ఇక్కడికి వచ్చి కూర్చొని స్థానం అక్కడ కాదు, ఇక్కడ. అది నీకు లేదు, అది నీకు ఘనత, అది నీకు శ్రేష్టత. అందుకే యేసు ప్రభుల వారు తన శిలువ మరణానికి ముందు తన శిష్యులందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు, ఎడ్యుకేట్ చేస్తున్నాడు. ఆయన మీరు ఎక్కడికైనా పోయినప్పుడు ఫలాని వారి శిష్యులు అని మిమ్మల్ని పిలుస్తారేమో. మీరు ఎక్కడైనా కనపడితే అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఎక్కడైనా కనపడితే మీకు ఏదైనా చేయడానికి వారు ఏదో జరుగుతున్నప్పుడు మీరు వెళ్ళగా మీకు ఏదో చేయడానికి ఇష్టపడతారేమో. కాబట్టి మీరు జాగ్రత్త. లోకరక్షకుడైన యేసు క్రీస్తుల వారి శిష్యులు అని చెప్పి మీకు ఏదైనా చేయబోతున్నప్పుడు మీరు జాగ్రత్త పడండి. యేసు ప్రభుల వారు ఎంతమందిని తన ఆ విషయంలో ఎంతమందిని ఎడ్యుకేట్ చేస్తున్నాడు. చూడండి, ఎంతమందికి ఈ విధమైనటువంటి మాటలను బోధించి వారిని విశ్వాసంలో స్థిరపరచడానికే ప్రయత్నం చేశాడు, కానీ వారిని అవమానించడానికి ఎప్పుడు ఆయన చేయడు. ఆయన ఎప్పుడు కూడా తన పిల్లలని, తన దగ్గరికి వచ్చిన వారిని మరి అవమానించేటువంటి ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. ఆయన ముందుగానే జ్ఞాపకం చేస్తున్నాడు. సొసైటీలో ఇలాగ ఉంటుంది, సమాజంలో ఇలా ఉంటుంది, మందిరంలో ఇలా ఉంటుంది, సమాజ మందిరంలోనికి పోతే ఇలా ఉంటుంది, విందులలోనికి పోతే ఇలా ఉంటుంది. పేరెన్నిక కలిగిన వారు ఎవరైనా కనపడితే వారు ఇలా ఉంటారు, వారి పేరు పెద్దగా చేసుకోవడానికి వారు ఇష్టపడతారు. ఎవరైనా వారి ముందు మంచి వస్త్రములు, వెలగలిగినటువంటి ఆభరణాలు ధరించి వచ్చితే వారిని ఎక్కువగా గొప్ప చేస్తారు. కాబట్టి మీరు జాగ్రత్త. మీరు ఎలా ఉండాలి అని అంటే, నిన్ను పిలిచేంత వరకు, ఉన్నతమైనటువంటి స్థానంలోనికి నిన్ను పిలిచేంత వరకు నీవు అక్కడ నుండి వెళ్ళవద్దు. అందుకే ప్రియులారా, నేటి ఆధునిక దినాల్లో ఈ పీఠముల కంటే యేసుక్రీస్తు వారిలోనే, యేసుక్రీస్తు ప్రేమలోనే మనం ఎక్కువగా స్థిరపరచాలి. అందుకే ఈ మాట రోమిలకు రాసిన పత్రిక, ఈ మాట ఇప్పుడు నేను ముగిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం చూడండి. రోమిలకు రాసిన సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. చూడండి, పౌలు ఎంత ప్రేమ కలిగిన ఉన్నతమైన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై, ఘనత విషయములో ఒకరిని ఒకడు గొప్పగా ఎంచుకోండి. విశ్వాసములో నీవు చాలా బాగున్నావు అని అంటే నీవు కూడా చెప్పాలి, నీవేమి తక్కువలేవు, నీవు కూడా విశ్వాసములో గొప్పగా ఉన్నావు అంటే మనలో ఉన్నటువంటి ఆ విశ్వాసము లేదా మనలో ఉన్నటువంటి ఆ ప్రేమ, మనలో ఉన్నటువంటి ఆ సుగుణాలను ఒకరు గొప్ప చేసుకునే స్థితిలో మనం ఉండాలి. అంతేకాని సమాజంలో పరిచయులు, శాస్త్రులు కోరినట్టుగా వీటి వైపున అవి మనకు కాదని ఆ దినాల్లో ప్రభు జ్ఞాపకం చేశారు. ఆ దినాల్లో పెద్దలకు, ఆ దినాల్లో న్యాయాధిపతులకు, ఆ దినాల్లో వైద్యులకు, దినాల్లో ఏదైనా వ్యాధి కలిగితే ఎవరిని ఎక్కడ ఉన్నాడని ఎవరిని చూస్తాం. కాబట్టి ఎన్నిక చేయబడినటువంటి వైద్యులు ఉన్నారు. అందుకే పాత నిబంధన గ్రంథంలో అంటాడు, ఏమి ఆ గిలాదులో గుగ్గిలము లేదా, గుగ్గిలం మీన్స్ మెడిసిన్, గుగ్గిలము లేదా అని అంటాడు. అంటే దాని కొరకు ప్రత్యేకించబడినటువంటి వాడు, దానికి సంబంధించినటువంటిది దానిలో ఉంది.
మనలో ఉండవలసినది ఏంటంటే యేసు క్రీస్తు ప్రేమ విశ్వాస విషయంలో మనల్ని మనము గొప్ప చేసుకుంటూ ఒకరిని ఒకరు ప్రేమ కలిగి, అక్కడ జ్ఞాపకం చేశారు కదా, ఒకరి పట్ల ఒకరు అనురాగం గలవారై, ఒకరి పట్ల ఒకరు అనురాగం గలవారై ప్రేమ విషయంలో ఘనతగా మీరు ఒకరిని ఒకరు ఎంచుకునండి. ఇది మనం చేయాలి. నేటి ఆధునిక విశ్వాసం ఈ పని చేయాలి. ఘనత, ప్రేమ, అనురాగంలో ఒకరిని మించి ఒకరు అది ప్రభువు కోరుకునేది. అందుకే ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టారు. కాబట్టి మనమందరం కూడా అలాగ ప్రభువు మన కొరకు త్యాగం చేసిన ఆ శిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనమందరము ముందుకు సాగుతాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తరువాత